దేవతలు దిగివచ్చారు. కృతయుగం గడిచి త్రేతాయుగం ఆరంభమైన సమయంలో అవీక్షిత్తు అనేవాడు గొప్ప రాజు. అతని కొడుకు మరుత్తు తండ్రిని మించిన ప్రఖ్యాతి గలవాడు. అతన్ని రెండవ విష్ణు అనేవారు. దేవేంద్రుడు కూడా మరుత్తును ఎందులోనూ మించలేక అసూయతో కుములుతూ ఉండేవాడు. ఇంద్రుడి పురోహితుడైన బృహస్పతి మరుత్తు వద్ద కూడా పౌరహిత్యం చేస్తూ యజ్ఞయాగాదులు చేయిస్తూ ఉండేవాడు. బృహస్పతి కూడా సామాన్యుడు కాడు. ఆయన అంగిరుడి కొడుకు. అంగిరుడికి సంవర్తుడనే మరొక చిన్న కొడుకుండేవాడు. తేజస్సులో బృహస్పతి ఎక్కువే అయినా తపశ్శక్తిలో సంవర్తుడిదే పైచెయ్యి. ఇది చూసి సహించలేక బృహస్పతి అతన్ని చాలా రకాల బాధలు పెట్టేవాడు. అన్నపెట్టే బాధలు సహించలేక సంవర్తుడు తన ఆస్తి అంతా వదిలేసి దిగంబరుడై తపస్సు చేసుకోటానికి వెళ్ళాడు. ఇది జరిగిన అనంతరమే దేవేంద్రుడు యుద్ధంలో రాక్షసులను జయించి ఇంద్ర పదవి సంపాదించుకొని తనకు పురోహితుడుగా బృహస్పతిని పెట్టుకున్నాడు. సమస్త భూమండలాన్ని జయించి లోకాలన్నిటిలోనూ కీర్తి గడించుకున్న మరుత్తుని చూసి ఓర్చలేక దేవేంద్రుడు ఒకనాడు దేవసభకు బృహస్పతిని పిలిపించి, నీవు మరుత్తుకు పురోహితుడివిగా ఉండటం నాకేమీ బాగాలేదు. నేను త్రిలోకాధిపతిని, ఇంద్రత్వం పొందినవాణ్ణి. ఆ మరుత్తు మానవ మాత్రుడు, ఎప్పుడో చావవలసినవాడు. అలాంటప్పుడు నీవు నాకు అతనికి కూడా పౌరహిత్యం చేయటం ఏమి సబబు? బాగుపడాలంటే నాకే పురోహితుడివిగా ఉండిపోయి మరుత్తును వదులుకో, లేదా ఆ మరుత్తుకే పురోహితుడివిగా ఉండి నా పౌరహిత్యం మానుకో అని గట్టిగా చెప్పేశాడు. బృహస్పతి ఈ మాటలకు బెదిరిపోయి, అదేం మాట, మిమ్మల్ని వదులుకొని మరుత్తుకు పౌరహిత్యం చేస్తానా? మరుత్తునే వదులుకుంటాను, మీరెక్కడా అతనెక్కడా అని ప్రమాణాలు కూడా చేశాడు. ఇంద్రుడి దిగులు తీరిపోయింది. ఇది జరిగాక మరుత్తు బృహస్పతి వద్దకు వెళ్ళి, అయ్యా, నేనొక యజ్ఞం చేస్తానని ఇదివరకే మీతో చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఆ యజ్ఞం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. తమరు వచ్చి నా చేత ఆ యజ్ఞం చేయించండి. యజ్ఞ సంభారాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అని అన్నాడు. ఇక నేను నీకు పౌరహిత్యం చేయనులే. ఇంద్రుడు నన్ను తనకే పురోహితుడుగా ఉండమన్నాడు. నేను కూడా సరేనన్నాను అని బృహస్పతి అన్నాడు. తమరు నన్నిలా విడిచిపుచ్చటం భావ్యం కాదు. మా తండ్రిగారికి కూడా మీరే పురోహితులు. నాకు తమ మీద ఎంతో భక్తి గౌరవాలు అని మరుత్తు అన్నాడు. బృహస్పతి నిర్మొహమాటంగా, అదేం మాట, అటు దేవతలకు పురోహితుడిగా ఉంటూ ఇటు మానవ మాతృడికి ఎలా పౌరహిత్యం చేస్తాను? ఇక నుంచి నేను నీకు పురోహితుణ్ణి కానని చెప్పానుగా. నీ ఇష్టం వచ్చిన వాణ్ణి మరెవరినైనా పెట్టుకో. నేను నీ చేత యజ్ఞం చేయించేది లేదు అని అన్నాడు. మరుత్తు అవమానము నిరాశ పొందినవాడై తిరిగి వస్తూ ఉండగా అతనికి దారిలో నారదుడు కనపడి, ఏం నాయనా, ఏమిటలా విచారంగా వస్తున్నావు? ఎక్కడి నుంచి రావటం? ఏమిటి కథ? సంగతేమిటో చెప్పు. నేను తీర్చగల కష్టమైతే తీరుస్తాను అని అన్నాడు. నారదుడు స్నేహపూర్వకంగా ఈ మాట అనేసరికి మరుత్తు ఆయనతో జరిగిందంతా చెప్పాడు. నా గురువుగారు నన్ను విడిచిపుచ్చటమే కాక అవమానం కూడా చేశాడు అని మరుత్తు తన కథ ముగించాడు. బృహస్పతి చేయించకపోతే మునిగిపోయిందేమీ లేదు. ఈ బృహస్పతికి సంవర్తుడని తమ్ముడొకడున్నాడు. అద్భుత శక్తి సంపన్నుడు. ప్రస్తుతం దిగంబరుడై తిరుగుతున్నాడు. అతను నీ చేత యజ్ఞం చేయించగలడు అని నారదుడన్నాడు. మరుత్తు ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. అతను వెంటనే నారదుడితో, మహాత్మా, మీరనే ఆ సంవర్తుడు ఎక్కడుంటాడు? అతన్ని ఏ విధంగా ఆశ్రయించాలి? ఏ విధంగా ఆయన అనుగ్రహం సంపాదించాలి? ఆయన కూడా నన్ను తిరస్కరిస్తే నాకు మరి వేరే చావుండదు అని అన్నాడు. రాజా, ఆ సంవర్తుడు ప్రస్తుతం వెర్రివాడి వేషంలో తిరుగుతున్నాడు. ఇప్పుడు మహేశ్వరుణ్ణి సందర్శించటానికి కాశీ వచ్చి ఉంటాడు. నీవు కాశీ వెళ్ళి నగరద్వారం వద్ద ఒక శవాన్ని పెట్టుకొని కూర్చో. సంవర్తుడు శవాన్ని చూడగానే వెనక్కు పోతాడు. నీవతన్ని వెంబడించి అతను ఎక్కడికి వెళ్ళినా సరే నీవు వెళ్ళు. ఒంటరిగా చూసి శరణు కోరు. నిన్నెవరు పంపారంటే నారదుడు పంపాడని చెప్పు. నేనెక్కడున్నానడిగితే తడువుకోకుండా అగ్నిలో ఉన్నానని చెప్పు అని నారదుడు మరుత్తుకు సలహా ఇచ్చాడు.
మరుత్తు నారదుడికి కృతజ్ఞత తెలుపుకొని కాశీకి వెళ్ళి నగరద్వారం దగ్గర ఒక శవాన్ని పెట్టుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి సంవర్తుడు అటుగా వచ్చి శవాన్ని చూస్తూనే గిరుక్కున తిరిగి వెళ్ళసాగాడు. ఆ మనిషే సంవర్తుడని గ్రహించి మరుత్తు ఆయన వెంటపడ్డాడు. ఇద్దరూ ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక సంవర్తుడు మరుత్తు మీద దుమ్ము మన్ను కొట్టి మీద ఊశాడు. మరుత్తు ఇదేమీ లక్ష్యం చేయక ఆయనకు ఒక నమస్కారం చేసి మళ్ళీ వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళి సంవర్తుడు ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కింద అలుపు తీరటానికి కూర్చున్నాడు. తర్వాత ఆయన మరుత్తుతో, నేనెవరో నీకెలా తెలిసింది? నేను ఫలానా చోట ఉంటానని నీకెవరు చెప్పారు? నిజం చెబితే నీ కోరిక తీరుతుంది, అబద్ధమాడావో నీ తల 100 చెక్కలవుతుంది అని అన్నాడు. మరుత్తు నారదుడు చెప్పమన్నట్లే చెప్పాడు. స్వామి, నాకు గురువుగా ఉండి తమరు నా చేత యజ్ఞం చేయించాలి అని తన కోరిక వెళ్ళిబుచ్చాడు. అంతా విని, ఈ వికార ఆకారంతో ఉన్న నా చేత యజ్ఞం చేయించుకోవటం దేనికి? ప్రతిభావంతుడైన మా అన్న బృహస్పతి యజ్ఞాలు చేయించటంలో సాటిలేనివాడు, ఆయనను వేడుకో అని సంవర్తుడన్నాడు. ఆ మాటకు మరుత్తు బృహస్పతి అన్న మాటలు కూడా సంవర్తుడికి చెప్పాడు. సంవర్తుడు అంతా విని, నా చేత యజ్ఞం చేయించుకోవటంలో గల కష్టసుఖాలు ఆలోచించుకో. బృహస్పతికి ఇంద్రుడికి కూడా నాపై ఆగ్రహం కలుగుతుంది. ఇది అలా ఉంచి అక్షరాల నేను చెప్పినట్టు నీవు చేయకపోయావో నేనే నిన్ను నాశనం చేస్తాను అని అన్నాడు. స్వామి, ఏ పరిస్థితుల్లోనూ మీరు చెప్పిన దానికి తలగ్గుతాను అని మరుత్తు ప్రమాణాలు చేశాడు. సరే అయితే నేను చెప్పేది విను. ఈ యజ్ఞంతో పాటు నీకు అంతులేని ధనం సమకూరేలాగా చేస్తాను. నాకు ధనంతో పని లేదు, దానాలు అవసరం లేదు. బృహస్పతికి ఇంద్రుడికి పరాభవం చేయటమే నాకు కావాలి. నిన్ను ఇంద్రుడితో సమానుణ్ణి చేస్తాను అని సంవర్తుడు మరుత్తుకు మాట ఇచ్చాడు. శివుడుండే హిమాలయ పర్వతానికి పక్కగా ముంజవంతమనే పర్వతమున్నది. అక్కడ అంతులేని బంగారమున్నది. మరుత్తు శివుడి అనుగ్రహం పొంది అక్కడికి తన పరిచారకులను పంపితే వారు ఆ బంగారం తీసుకురాగలరని సంవర్తుడు సలహా ఇచ్చాడు. ఈ సలహా ప్రకారం మరుత్తు తన పరిచారకులను బంగారం తెమ్మని పంపి పెద్ద ఎత్తున యజ్ఞ విధికి ఉపక్రమించాడు. ఈ వార్త దేవలోకంలో బృహస్పతికి తెలిసింది. తన తమ్ముడైన సంవర్తుడు ఇక మహాధనికుడవుతాడని గ్రహించి బృహస్పతి మనోవ్యాధితో మంచం పట్టాడు. తన గురువైన బృహస్పతి అస్వస్థత గురించి విని దేవేంద్రుడు సపరివారంగా చూడవచ్చి బృహస్పతితో, ఇదేమిటి, నీవిలా పాలిపోయి శుష్కించి ఉన్నావు? ఇది దేహజనిత జాడ్యమా, మనోజాడ్యమా? నీ మనోవ్యాధికి కారకులెవరో చెబితే వాళ్లను తక్షణం వధిస్తాను అని అన్నాడు. దేవేంద్ర, మరుత్తు చేత సంవర్తుడు యజ్ఞం చేయిస్తున్నాడని విని నాకు బెంగ పుట్టుకొచ్చింది. సంవర్తుడు నా శత్రువు. ఈ యజ్ఞం చేస్తే వాడు మహాధనికుడైపోతాడు. ఈ యజ్ఞం జరగటం నాకిష్టం లేదు. ఇది ఆపటానికి నీకు శక్తుంటే ఆపు అని బృహస్పతి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిని పిలిచి, అగ్ని, నీవు నా దూతవుగా మరుత్తు వద్దకు వెళ్ళి ఈ యజ్ఞం బృహస్పతి చేస్తాడని, ఆయన యజ్ఞం చేయిస్తే తనకు అమరత్వం వస్తుందని చెప్పు అని ఆజ్ఞాపించాడు. అగ్ని వెళ్ళి ఇంద్రుడు చెప్పమన్న విధంగా మరుత్తుతో చెప్పాడు. అంతా విని మరుత్తు, మహాత్మా, యాజకుడిగా నాకు సంవర్తుడే చాలు. అమరులైన దేవతలకు యాజకుడైన బృహస్పతి మర్త్యుడనైన నా చేత యజ్ఞం చేయించటమేమిటి? ఆయనకు ఒక్క నమస్కారం అని అన్నాడు. అగ్ని అంతటితో వదలక దేవేంద్రుడి స్నేహం మరుత్తుకు ఎంతో మంచిదని, బృహస్పతి గురుత్వంతో అన్ని లోకాలు లభ్యమవుతాయని మరుత్తుకు ఆశలు పెట్ట ప్రయత్నించాడు. సంవర్తుడు అగ్నికి అడ్డొచ్చి, నీవు వచ్చిన పని అయిపోయింది. నీ బృహస్పతి యాజకత్వం నాకక్కర్లేదు. ఇక నీవు వెళ్ళు. వెళ్ళకపోయావో నిన్ను నిలువునా దహించి బూడిద చేస్తాను అని గర్జించాడు. అగ్ని బెదిరిపోయి దేవేంద్రుడి వద్దకు వెళ్ళి తన దౌత్యం ఫలించలేదని చెప్పాడు. దేవేంద్రుడు అగ్నితో, నీవు మరుత్తు వద్దకు మళ్ళీ వెళ్ళి నా మాట వినకపోతే వజ్రాయుధంతో అతడి తల నరికేస్తానని చెప్పు అని అన్నాడు. అగ్ని వణుకుతూ, నన్ను మళ్ళీ పంపకండి. వెళ్తే ఆ సంవర్తుడు నన్ను నిలువునా దహించి పిడికెడు బూడిద చేస్తాడు అని అన్నాడు.
దేవేంద్రుడు ఈ మాట నమ్మక, అన్నిటినీ దహించి బూడిద చేసే శక్తి నీ ఒక్కడికే ఉన్నది, నిన్నెవరు దహించి బూడిద చేస్తారు, ఇది నమ్మరాని మాట అని అన్నాడు. అదేం మాట, నీవు 3 లోకాలకు అధిపతివై ఉండగా వృత్రుడు నీకన్నా శక్తివంతుడై నీ నుంచి స్వర్గాన్ని లాక్కోలేదా అని అగ్ని అన్నాడు. ఆ వృత్రుణ్ణి దోమను నలిపినట్టు నలపగలిగి ఉండి కూడా ఏదో అపేక్ష చేశాను. నా దగ్గర వజ్రాయుధముండగా మానవుడు నన్ను ఎదురిస్తాడా అని ఇంద్రుడు దంభాలు పలికాడు. అది చూశాం, వెనక చ్యవనుడిపై వజ్రాయుధం వేశావుగా, ఆ చ్యవనుడి శక్తి చేత నీ వజ్రాయుధము నీ చెయ్యి కూడా స్తంభించిపోయాయి. అంతటితో పోనివ్వక చ్యవనుడు నీ మీదకి భయంకర రాక్షసుణ్ణి సృష్టించి పంపకం చేస్తే వాణ్ణి చూడ్డానికే భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకున్నావు. ఇదంతా ఎందుకు, ఆ సంవర్తుడి శక్తులెలాంటివో నాకు తెలుసు అని అగ్ని ఇంద్రుడికి చక్కగా వాతలు పెట్టాడు. అగ్ని పెడతిరిగాడని గ్రహించి ఇంద్రుడు ధృతరాష్ట్రుడనే గంధర్వుణ్ణి తన దూతగా మరుత్తు వద్దకు పంపాడు. ధృతరాష్ట్రుడు మరుత్తుతో, రాజా, ఈ యజ్ఞానికి బృహస్పతిని యాజకుడిగా పెట్టుకోకపోతే దేవేంద్రుడు నీపై వజ్రాయుధం ప్రయోగించగలడు, తర్వాత నీ ఇష్టం అని అన్నాడు. మరుత్తు అతనితో, నాకు సంవర్తుడే యాజకుడు, మిత్రద్రోహం బ్రహ్మహత్యను పోలినదని మీ దేవేంద్రుడికి దేవతలకు చెప్పు అని అన్నాడు. అదిగో ఆకాశంలో భయంకరమైన చప్పుడు వింటున్నావా? రాజా, ఇంద్రుడు నీపై వజ్రాయుధం వేయటానికి సిద్ధంగా ఉన్నాడు, మరోసారి ఆలోచించుకో అని ధృతరాష్ట్రుడన్నాడు. నిజంగానే యజ్ఞశాలలో ఉన్నవారికి ఆకాశం నుంచి భయంకర గర్జన వినిపించింది. అందరూ భయపడ్డారు. మరుత్తుకు కూడా మనస్సు వికలమైంది. ఆయన సంవర్తుడితో, స్వామి, నన్నీ ఉపద్రవం నుంచి తమరే కాపాడాలి అని అన్నాడు. సంవర్తుడు మరుత్తుతో, నీకు వజ్రాయుధం భయం అవసరం లేదు, అంతేకాదు ఈ యజ్ఞం ఎలా జరపమన్నా అలా నేను జరిపించగలను అని అన్నాడు. అయితే ఆ ఇంద్రుడు ఇతర దేవతలు ప్రత్యక్షంగా వచ్చి యజ్ఞ సదస్సులో పాల్గొని సోమం స్వీకరించేటట్టు చేయండి అని మరుత్తు కోరాడు. అందరూ ఇప్పుడే దిగివస్తారు అని సంవర్తుడన్నాడు. ఆయన అన్నట్టే దేవేంద్రుడు మొదలగు కాగల దేవతలు స్వయంగా యజ్ఞశాలకు వచ్చేశారు. మరుత్తు సంవర్తుడు వారికి తగిన రీతిగా స్వాగతం చెప్పి ఆతిథ్యమిచ్చి వారి చేత సోమపానం చేయించారు. పులిలాగా బయలుదేరిన ఇంద్రుడు సంవర్తుడి మహిమచేత పిల్లిలాగా అయిపోవటమేగాక మరుత్తును దీవించి యజ్ఞం పూర్తయ్యాక తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు.